అందరికీ నమస్కారం. ఆహ్, ఇది శివాజీ గారు చేసిన కామెంట్స్‌కి చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఆయనకు సపోర్ట్‌గా నిలిచిండ్రు. థ్యాంక్ యూ. బట్ అయినా గూడా కొంతమంది ఇంకా ట్రోల్ చేసి పెడుతున్నారు. అనసూయ గూడా చాలా ఇదిగా మాట్లాడింది. ఆహ్, నేను వీడియో ప్రకారం చెప్పాలేందంటే, ఇప్పుడు ఫంక్షన్స్‌కెళ్తాం. ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు లేడీస్ ఏ లేడీస్ అయినా శారీ కట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే, అంటే సినిమా పరంగా వాళ్ళైతే ఇది ఇట్లా సదురుకోక ఇట్లా అంటున్నారు. ఇట్లా అంటున్నారు. ఇట్లా అని ఇట్లా అనుకుంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏందో ఇట్లా అనుకుంటున్నారు. ఇట్లా చెప్పడానికి కారణం ఏంటంటే, సినిమా యాక్టర్స్ గానీ, ఎందులో ఎవరైనా సరే గూడా, అంటే నేను వాళ్ళని తప్పుపడట్లేదు. గొప్ప గొప్ప వాళ్ళు గూడా, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నోళ్ళు కూడా ఇదొక ఇట్లా అయిపోయిందనమాట. ఏమంటారు, ఒక ట్రెండ్ అయిపోయింది. దయచేసి మిమ్మల్ని చూసి 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి గానీ, మరీ ఇట్లా ఉండకూడదు. దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఎనీవే, ఏదైనా శివాజీ గారు చేసింది కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఆయన ఒక 2 పదాలు ఏదో తప్పు మాట్లాడాను. దానికి అపాలజీ చెప్పాడు. సో, ఇదే విషయం అండి. దయచేసి ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఆహ్, స్ ఎవరైనా ఇప్పుడు శారీస్ కట్టుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా కాకుండా కొద్దిగా మంచిగా నీట్‌గా పెట్టుకోండి. చాలు. థ్యాంక్ యూ.